హ్మ్. మరో రోజు పూర్తయిపోయిందా? హాయిగా అమ్మా, నాన్న మధ్యలో మెత్తటి పరుపు మీద పడుకొని, ఒక చిన్న బొమ్మని గట్టిగా హత్తుకుని, పీకల దాకా దుప్పటి ఒక పొట్లం కట్టినట్టు కట్టుకుని రెడీ అయిపోయావా పడుకోవడానికి? సరే, ఇవాల్టి మరో కథ పేరు ఇరుగు పొరుగు. ఇరుగు పొరుగు అంటే నెయిబర్స్, ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు. భూషయ్య పెద్ద ఆస్తిపరుడే గాని చాలా పిసినుగొట్టు. ఒక ఊళ్ళో భూషయ్య అని ఉండేవాడు. ఆయన చాలా డబ్బులున్నవాడు కానీ పిసినారి, మైసర్. గ్రామస్తులు ఎవరైనా ధర్మకార్యాలకని ఆయన దగ్గరకు చందా కోసం వస్తే, ధర్మకార్యాలకంటూ నేను చందాలు ఇవ్వడం మొదలు పెడితే త్వరలోనే దివాళా ఎత్తిపోతాను. బడి గుడి అంటూ నన్ను వేధించకండి. వాటితో పాటు బావులు తవ్వించటం, రహదారులు బాగు చేయటం, ఇలాంటివి కూడా ప్రభుత్వమే చేయాలి. వెళ్ళి అధికారులకు ఒత్తిడి చేసి పనులు జరిపించుకోండి అని ఏమాత్రం మొహమాట పడకుండా అనేవాడు. భర్త ధోరణి నచ్చకపోయినా అతడి తత్వం బాగా ఎరిగినందువలన భూషయ్య గారి భార్య లక్ష్మమ్మ అంతా చూస్తూ మౌనంగా ఉండేది. భూషయ్య ఇంటి పొరుగునే, అంటే ఇంటి పక్కనే రామయ్య అనే రైతుండేవాడు. అతడెక్కడి నుంచో ఒక కొత్త రకం మామిడి మొక్క తెచ్చాడు. పెరట్లో నాటాడు, అంటే బ్యాక్యార్డ్లో నాటాడు. అది క్రమంగా పెరిగి పెరిగి పెద్దదై కాయలు కాసింది. వాటిని గురించి గ్రామంలో అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. పొరిగింటి పెరట్లో కంటికి ఇంపుగా కనిపిస్తున్న మామిడి పండ్లను చూస్తుంటే భూషయ్యకు నోరూరుతూ ఉండేది. రామయ్య కొన్ని పండ్లని పంపిస్తాడేమో అన్న ఆశతో భూషయ్య ఎదురు చూశాడు. అయితే రామయ్య భూషయ్యకే కాదు, గ్రామంలో ఎవ్వరికీ కూడా ఒక్క పండు కూడా ఇవ్వలేదు. ఈ స్థితి ఒక రాత్రివేళ భూషయ్య 13 ఏళ్ల కొడుకు గురునాథం రహస్యంగా పెరటి గోడ దూకి పళ్ళు కోసుకొని ఇంట్లోకి వస్తూ తల్లి లక్ష్మమ్మకు దొరికాడు. లక్ష్మమ్మ వాణ్ణి పట్టుకుని, వెధవా, అదేం పాడు పనిరా అని అడిగింది. అందుకు గురునాథం, అమ్మా, ఇదేం పాడు పని కాదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకనంత మంచి మామిడి పళ్ళు చెట్టుకి నిగ్గ కాసినా రామయ్య ఎవ్వరికీ ఒక్క పండైనా ఇవ్వలేదు. ఆయన బట్టి పిసినిగొట్టమ్మా. ఈ పళ్ళు తినాలని నాన్నకు నోరూరుతుంది. ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు బింకగా. పక్క గదిలో ఉన్న భూషయ్య కొడుకు జవాబుకి చాలా సంతోషించాడు. కానీ లక్ష్మమ్మ కోపంగా అంది, పొరిగింటి రామయ్య తనకున్న దానిలో కొంతైనా ఇతరులకు ఇవ్వలేదని నీకు బాగా అక్కసుగా ఉందన్నమాట. అక్కసుగా అంటే కోపంగా, జలసీగా. మీ నాన్న ఆ పండ్లకేసి చూసే చూపు నేను గమనిస్తూనే ఉన్నా. తనకు పుష్కలంగా ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోకపోవటం స్వార్థం, పిసినారితనం అవుతుంది, నాకు తెలుసు. అలా అమ్మనేసరికి కొడుకు అడిగాడు, మరైతే నా మీదెందుకు కోపం తెచ్చుకున్నావు అన్నాడు. ఎందుకా? నువ్వు రామయ్యనైతే తప్పు పట్టగలిగావు, కానీ మీ నాన్న సంగతి ఏంటి? మన గ్రామంలో బడి కానీ బాటసారులకి ఉపయోగించే సత్రం కానీ లేవు. మనం ఏమీ లేని పేదలం కాదు, బాగా ఉన్నవాళ్లమే. అయినా 10 మందికి మేలు కలిగే పనుల్లో మీ నాన్న చందాలిచ్చి సాయం చేస్తున్నాడా అని అడిగింది. గురునాథం ఏదో అనబోయేంత లోపలే భూషయ్య గదిలోంచి బయటకు వచ్చాడు. అంటే కొడుకు ఏదో అన్న చెప్పే లోపలే తండ్రి వచ్చాడు బయటికి. వాడిది చిన్నతనం, కొత్త రకం మామిడి పళ్ళు తినాలన్న ఆశ కొద్దీ కోసుకొచ్చాడు. అదేదో పెద్ద దొంగతనం అన్నట్టు వాడికి చీవాట్లు పెట్టకు అన్నాడు. ఆ మాటలకు లక్ష్మమ్మ చిన్నగా నవ్వి, ఆశ కొద్దీ ఇతరుల సొత్తును చేజిక్కించుకోవడం దొంగతనం అనిపించుకోదా? మన దగ్గర ఉన్న సొమ్మును ఆశ కొద్దో అవసరం కలిగో ఎవరైనా దోపిడీ చేస్తే దాన్ని ఏమని పిలవాలి అని అడిగింది. భూషయ్య ఆ ప్రశ్న విని విలవిల్లపోయి, మామిడికాయలు దొంగిలించుకొచ్చిన బాబుని నువ్వన్న మాటలన్నీ నేను విన్నాలే. నువ్వన్న మాటలు అంతగా లోకజ్ఞానం లేని బాబులో ఎలాంటి మార్పు కలిగించాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పూర్తిగా మారిపోయా. ఆ సంగతి నేను రేపటి నుంచి నీకు రుజువు చేస్తా చూడు అన్నాడు భూషయ్య. ఆ మర్నాడే అతను గ్రామ ముఖ్యులను కలుసుకుని గ్రామంలో ప్రయోగపడే పనులను జరిపించేందుకు కొంత ధనం ఇచ్చాడు. భూషయ్యలో వచ్చిన మార్పుకి గ్రామస్తులంతా సంతోషించారు. రామయ్య తన పెరట్లో కాసిన మామిడి పండ్లను స్వయంగా తీసుకెళ్లి భూషయ్యకిచ్చి, భూషయ్య, మనం ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళ మన సంగతి ఈనాటి వరకు గుర్తురాలేదు సుమా అన్నాడు. ఆ మాటకి భూషయ్యతో పాటు లక్ష్మమ్మ కూడా తృప్తిగా నవ్వింది. ఇది కథ. ఇది చాలా చిన్న కథలా అనిపించింది కదా? ఏముంది, ఈ భూషయ్య పీనాసివాడు, భార్య చెప్పింది మంచివాడిగా మారిపోయాడు. కానీ ఒకసారి ఆలోచించండి, మనము ఇంతే కదా. సమాజంలో చాలా జరుగుతుంటాయి. కొన్నిటికి మనం డబ్బిచ్చి సాయం చేయగలం, కొన్నిటికి నోటి మాట చేయగలం,
కొన్నిటికి ఒళ్ళొంచి పని చేయగలం. ఒక్కొక్కడు ఒక్కొక్కటి చేయగలడు. అలా చెయ్యకుండా నాకేం పోయిందని తలుపులేసుకుని ఇంట్లో కూర్చుంటాం. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి రోడ్డు మీద చెత్త వేశాడని, రోడ్లు సరిగ్గా లేవని, కరెంటు సరిగ్గా ఉండట్లేదని, ట్రాఫిక్ రూల్స్ ఎవడూ పాటించట్లేదని, ఇలా సమాజంలో జరిగే ప్రతి దాని గురించి మనం వంకలు పెడుతూ ఉంటాం. మనం మాత్రం బురదలో కాదు కదా, గడప బయట కూడా కాలు పెట్టం. ఈ కథ విన్న వాళ్ళకి ఈ విషయం అర్థం అవ్వాలి. మనం అడవిలో ఉండట్లేదు, సమాజంలో ఉంటున్నాం. ఎవరికున్నది వాళ్ళు మొత్తంగా కాదులే, కాస్త అవసరం ఉన్నవాడికి పంచిపెడితే, తలా ఒక చెయ్యి వేస్తే ఈ సమాజం ఒక్కొక్క మెట్టు పైకెక్కుతుంది. అలా చెయ్యకే, ఆ మెట్టు మీద వేసే అడుగు పక్కవాడి నెత్తి మీద వేస్తున్నాం. సమాజం ఒక్కో అడుగు లోతులో కూరుకుపోతోంది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ కథ విషయాన్ని 2 ముక్కల్లో చెప్పాలంటే, మనని మనం ఎలా చూస్తామో పక్కవాడిని కూడా అలా చూడడమే నిజమైన ధర్మం. మనిషికి ఎప్పుడూ తాను చేసేది మంచి, అదే పని వేరేవాడు చేస్తే అది తప్పు అవుతుంది. దాన్నే హిపోక్రసీ అంటారు. అది ఉండకూడదు. నా దాన్ని ఒకలాగా, పక్కవాడి దాన్ని ఒకలాగా చూడటం వల్లే నాది, నీది, వీడిది, వాడిది అంటూ ఒక్కొక్కడికి ఒక్కొక్క రూల్స్. కాబట్టి అందరినీ సమానంగా చూసి మన తప్పులు మనం ఒప్పుకొని, అప్పుడు పక్కవాడి తప్పులు ఎంచుకొని, పక్కవాడు ఏదో చేయాలని అడిగే ముందు మనమేం చేస్తున్నామో చూసుకుని, ముందు మన అడుగులు మనం సరిగ్గా వేశాక లోకానికి నడక నేర్పే ప్రయత్నం చేస్తే అందరూ బాగుంటారు. మరి పడుకునే ముందు ఒక చిన్న నీతి కథ వింటావా? సహజ విద్య. సహజ విద్య అంటే, సహజం అంటే న్యాచురల్, విద్య అంటే చదువు. న్యాచురల్గా చదువుకునేదాన్ని సహజ విద్య అంటాం. శివశర్మ అనే పండితుడు నడుపుతున్న గురుకులంలో 3 యువకులు ఒకే రోజు వచ్చి చేరారు. గురుకులం అంటే స్కూల్. కొంతకాలం గడిచాక శివశర్మ వాళ్లతో, మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఈనాటితో పూర్తయింది. ఇక నుంచి మీకు ప్రత్యేక విద్య దేన్నన్నా ప్రారంభించాలనుకుంటున్నాను. మీకు ఏ ఏ విద్యల్లో ఆసక్తి ఉన్నదో చెప్పండి అని అడిగాడు. ముందుగా సునందుడనేవాడు నాకు రాజస్థానంలో ఉన్నతోద్యోగం చెయ్యాలనుంది అన్నాడు సాలోచనగా అంటే బాగా ఆలోచించి, రాజస్థానంలో అంటే ఇవాళ గవర్నమెంట్ జాబ్ అనుకుందాం, అలాంటి ఒక మంచి ఉద్యోగం చేయాలనుందండి అని చెప్పాడు. రెండో వాడి పేరు భూపతి. అతను, నేను వైద్యశాస్త్రం చదివి గొప్ప వైద్యుణ్ణి కావాలన్నది మా పెద్దల కోరిక అన్నాడు ఎంతో ఉత్సాహంగా. వైద్యుడంటే డాక్టర్. మూడోవాడు మాధవుడు. నాకు ఆలోచన లేదు అంటూ గురువుగారి ఇష్టానికే వదిలేశాడు. అన్ని రకాల పాఠాలను గమనిస్తూ ఉండి, ఎందులోనైనా ఆసక్తి కలిగితే చెప్పు అని శివశర్మ మాధవుడితో చెప్పాడు. ఆ రోజునే సునందుడికి గణితము, అర్థశాస్త్రము, భూపతికి వైద్యశాస్త్రము ప్రారంభించాడు. అంటే ఆ రోజుల్లో గురువులంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గురువు కాదు. ఆ గురువు గారికి, ఆ శివశర్మన్న గురువు గారికి అన్నీ తెలుసు అన్నమాట. ఆయన ఎవరెవరికి ఏం కావాలో అన్నీ చెప్పేస్తున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒకనాడు శివశర్మ భార్యతో మాట్లాడుతూ యథాలాపంగా, ఆ మధ్య గురుకులంలో చేరిన 3 కుర్రవాళ్లలో సునందుడు చురుగ్గాను, భూపతి ఎంతో శ్రమపడుతూ తమ విద్యల్ని నేర్చుకోగలుగుతున్నారు. మాధవుడి విషయమే అంతుపట్టడం లేదు. మాధవుడంటే ఎవరు? అదే, నాకే ఆలోచన లేదు గురువుగారు, ఏదోటి మీ ఇష్టానికే వదిలేస్తున్నా అన్నాడే అతను. సో వాడి విషయం అంతుపట్టడం లేదు అన్నారు. వాడు గురుకులంలోనే కనిపించకుండా ఎక్కడో తిరుగుతున్నట్లు వింటున్నాను అన్నాడు. అంటే వాడు స్కూల్కి రావడం మానేశాడు. అంతలో ఆయన ప్రధాన శిష్యుడు అక్కడికి వచ్చి, గురువుగారు, మాధవుడి గురించి తెలుసుకున్నాం. వాడు దాపులనున్న అడవిలో ఎప్పుడు పశువుల కాపర్లతో కాలక్షేపం చేస్తున్నాడు. రేపు మీరే వచ్చి స్వయంగా చూడండి అని చెప్పాడు. మర్నాడు శివశర్మ మాధవుణ్ణి వెతుక్కుంటూ అడవిలోకి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒకవైపు నుంచి వేణుగానం వినపడింది. అటుకేసి పోయి ఒక అద్భుత దృశ్యం చూశాడు. వాడి చుట్టూ, అంటే మాధవుడి చుట్టూ పశువుల కాపరి కుర్రవాళ్ళు నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. శివశర్మ మాధవుడి వేణుగానానికి ముగ్ధుడైపోయాడు. అంటే ఆ మాధవుడు అన్నవాడు అడవిలో కూర్చుని ఫ్లూటు వాయించుకుంటున్నాడు. చుట్టుపక్కల అక్కడ అడవిలోకి వచ్చిన పశువులు కాచుకునే వాళ్ళందరూ అతని చుట్టూతో చేరి, అబ్బా భలే వాయిస్తున్నాడే అని చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. పాట పూర్తయ్యాక ఆయన వాడి దగ్గరికి వెళ్ళి, నీవింత అద్భుతంగా వేణువు వాయించగలవని నాకు తెలీదు, ఏనాడు చెప్పలేదేం అని ఎంతో వాత్సల్యంగా వాడి భుజం తడుతూ అడిగాడు. అంటే
శివశర్మ చూడండి ఎంత మంచి టీచరో. అరే నువ్వు స్కూల్కి రాకుండా బయట గాలికి తిరుగుతున్నావేంట్రా అనకుండా, అరే నువ్వు ఫ్లూట్ ఏంట్రా ఇంత బాగా వాయిస్తున్నావు, నాకు ఎప్పుడూ చెప్పలేదే అన్నాడు. మాధవుడు గురువుగారికి నమస్కరించి, క్షమించండి, నేను ఈ మధ్యనే ఈ కాపరి కుర్రవాళ్ల దగ్గర నేర్చుకున్నా ఇది. నేను నేర్చిన ఈ విద్య ఏ పాటిది అన్నాడు. అంటే అతను చూడండి వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళందరూ కూర్చుని వినేంత బాగా వాయిస్తున్నాడు. అంత బాగా వాయిస్తూ కూడా ఏముందిలేండి అంటున్నాడు. సో దీన్ని ఏమంటారు? హ్యూమిలిటీ అంటారు. అంటే హంబుల్గా ఉన్నాడు. ఎంత బాగా వాయిస్తున్నావురా అన్నా నాదేముందిలేండి అని వినయంగా ఉన్నాడు. శివశర్మ వాణ్ణి ప్రోత్సహిస్తూ, నీది సహజ పాండిత్యం, దీన్ని బాగా వృద్ధి చేసుకో అని ఆశీర్వదించాడు. సహజ పాండిత్యం అంటే న్యాచురల్గా నువ్వు స్కాలర్వి, తెలివైన వాడివి. విద్యాభ్యాసం పూర్తయ్యాక సునందుడు రాజస్థానంలో పెద్ద ఉద్యోగంలో చేరాడు. ఆ ముగ్గురు శిష్యుల్లో సునందుడు గవర్నమెంట్ జాబ్ అన్నాడు కదా, అది వచ్చేసింది. భూపతి రాజధానిలో పెద్ద వైద్యశాల నిర్మించాడు. మాధవుడు మాత్రం వేణుగానం చేస్తూ ఎన్నో దేశాలు తిరిగి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత శివశర్మ పని మీద రాజధానికి వెళ్ళి శిష్యులను చూడాలనిపించి ముందుగా భూపతి దగ్గరికి వెళ్ళాడు. కుశల ప్రశ్నలు అయ్యాక వాడు బోసిగా ఉన్న వైద్యశాలను గురువుకి చూపుతూ, గురువుగారు, ఈ వైద్యశాస్త్ర రహస్యాలు ఎన్నో శ్రమలు కోర్చినా నాకు అంతు చెక్కటం లేదు. నేను కష్టపడి నేర్చుకున్న విద్య వల్ల నాకేమీ లభించలేదు చూసారా అన్నాడు. శివశర్మ వాణ్ణి ఓదార్చి వెంటబెట్టుకుని సునందుడి వద్దకు వెళ్ళాడు. సునందుడు వారికి తన భవనంలో గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. వాడు మంచి హోదాలో సంపదలతో తులతూగుతున్న శివశర్మకు వాడి మాటల్లో ప్రవర్తనలో ఏదో వెలితి కనిపించింది. మాటల సందర్భంలో సునందుడు, గురువుగారు, రేపు రాజసభలో మాధవుడు వేణుగాన కచేరీ ఉంది అన్నాడు. మర్నాడు ముగ్గురు రాజసభకు వెళ్ళారు. మాధవుడు పరిసరాలను మరిచి వేణుగానంలో లీనమై అద్భుతంగా వాయించాడు. సభికులంతా తన్మయత్వంతో విని పాట ముగియగానే పెద్ద హర్షధ్వానాలు చేశారు. రాజు స్వయంగా సింహాసనం దిగి వచ్చి, ఆహా, ఎలాంటి అపూర్వగానం విన్నాను, రాగాలు కొత్తగా జీవం తొణికిసలాడుతూ ఉన్నాయి, మీరు తప్పక మా ఆస్థాన వేణుగాన విద్వాంసుడిగా ఉండాలి అంటూ మాధవుడికి పెద్ద పళ్ళెం నిండా బంగారు నాణేలు బహూకరించాడు. మాధవుడు వినయంగా రాజుకి నమస్కరించి, దేశాల వెంట తిరిగే నాకు పదవెందుకు మహారాజా, మీ కళాహృదయం గొప్పది, మీరు ఆజ్ఞాపించిన వెంటనే ఎక్కడున్నా మీ సమక్షానికి రాగలను అని తనకు రాజు బహుకరించిన ధనాన్ని అన్నదాన సత్రానికి విరాళంగా ఇచ్చివేశాడు. ఆ రాత్రి శిష్యులు ముగ్గురు గురువు సమక్షంలో కూర్చునుండగా సునందుడు, గురువుగారు, నేను అనుకున్నవన్నీ సాధించాను, అయినా జీవితంలో తృప్తి అన్నది లేదు, ఎందుచేత అని అడిగాడు. దానికి శివశర్మ, నువ్వు విద్యను చురుగ్గానే నేర్చుకోగలిగినా మొదటి నుంచి హోదాపైనే దృష్టి నిలపడం వల్ల జ్ఞానం వల్ల కలిగే తృప్తి నీకు లభించకుండా పోయిందన్నాడు. తర్వాత ఆయన భూపతి వైపు చూసి, నువ్వు ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని నీ ప్రవృత్తికి సరిపోని వైద్య ప్రవృత్తిని ఎన్నుకొని నష్టపోయావు. ఆ విధంగా మీ ఇద్దరూ ఎండమావుల వెంట పరిగెత్తారు. ఎండమావులంటే మిరాజెస్, ఎడారుల్లో దూరంగా మనకి వాటర్ ఉన్నట్టు కనిపిస్తాయి కానీ దగ్గరికి వెళ్తే కనబడవు చూడండి, వాటిని ఎండమావులు అంటారు. ఆయన అన్నాడు ఇంకా, గురువుగారు, ధనము, కీర్తి, హోదాల్లాంటివి ఆశిస్తే అవి లభించినా లభించకపోయినా కూడా తృప్తి ఉండదు. మాధవుడు మీలా కాకుండా అధికారము, ధన సంపాదనలకు ఏమాత్రం పనికిరాదని ముందే తెలిసినా కూడా తనకు సహజంగా నచ్చిన వేణుగానాన్నే పట్టుకుని బాగా నేర్చుకున్నాడు. తాము హోదాకి, ధనకాంక్షకి దాసులై తమ సహజ ప్రవృత్తికి తగిన విద్యను విస్మరించి జీవితంలో ఆనందాన్ని, తృప్తిని పోగొట్టుకున్నామని సునందుడు, భూపతి గ్రహించారు. ఇది కథ. కథ నచ్చిందా? ఏమర్థమైంది? గురువుగారు ఈ మాటలన్నీ వాళ్ళ ముగ్గురికి ముందే ఎందుకు చెప్పలేదు? వాళ్ళు ఏమేమి కోరుకున్నారో వాటిని వెంటనే చక్కగా నేర్పించాడు వాళ్ళందరికీ. అక్కడ ఆయన ఏమీ అభ్యంతరం పెట్టలేదు, నేర్చుకోండి అని నేర్పించాడు. కానీ నిజానికి ఎవరెవరు ఎందుకెందుకు నేర్చుకున్నారో జీవితంలో కొంచెం ముందుకెళ్ళాక అర్థమైంది. డాక్టర్ అయిన వాడు బాగా డబ్బులు సంపాదిద్దామని డాక్టర్ అయ్యాడు. అందుకని డాక్టర్ ఒకసారి అయిన తర్వాత ఇంకా తన విద్యను పెంచుకునే ప్రయత్నం చేయలేదు. మనం సహజంగా చూస్తే బయట డాక్టర్లు ఎప్పుడు చదువుతూనే ఉంటారు ఏదోటి. ఒక మంచి డాక్టరు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. అది ఈ కథలో భూపతి చేయలేకపోయాడు. రెండో అతను విద్యను నేర్చుకోగలిగిన మొదటి నుంచి అతనికి హోదాపైనే దృష్టి, అంటే
ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, గవర్నమెంట్ జాబుల్లో పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళినా కూడా డబ్బుల కోసమో లేక గొప్ప హోదా, మర్యాద, కారు, బంగళా వీటి కోసం వెళ్ళారు. ఆయన నిజంగా గవర్నమెంట్ సర్వీసెస్లో నలుగురికి సేవ చేయటం, అతనికున్న అధికారంతో సమాజాన్ని బాగు చేయడం కోసం వెళ్ళిన వాడైతే ఆయన వృత్తిని ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఈ మూడోవాడు మాధవుడు పేరుకి నిజానికి అతనికి ఏ ఆశయం లేనట్టు కనిపించినా ఒక్కసారి వేణుగానం మీద ఆయనకి ఇంట్రెస్ట్ పుట్టాక దాన్ని చాలా బాగా నేర్చుకుని ముందుకు వెళ్ళాడు. అతను డబ్బుల గురించి ఏనాడు ఆశపడలేదు. ఇప్పటికీ మనకి పెద్దలు అదే మాట చెప్తుంటారు, డబ్బు సంపాదన మీద మీరు ధ్యాస పెడితే మీరు ఆ పని ఎక్కువ కాలం చేయబుద్ధి కాదు. ఎంతసేపు ఇంకా డబ్బు రాలేదేంటి, ఇంకా పెరగలేదేంటి, వాడికి ఇంకా ఎక్కువ వస్తున్నాయి, వీడికి ఇంకా ఎక్కువ వస్తున్నాయి అనే టెన్షను, స్ట్రెస్ పెరిగిపోతుంది. అలా కాకుండా నీకు నచ్చిన పనిని, నచ్చిన పని అంటే ఏది పడితే అది కాదులేండి, ప్రొఫెషనల్గా మీకు నచ్చిన పనిని సీరియస్గా తీసుకుని ఒకే లక్ష్యంగా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నలుగురితో మాట్లాడుతూ అదే విషయం మీద మీరు కృషి చేస్తూ ముందుకెళ్తూ ఉంటే సక్సెస్ వస్తుంది, డబ్బు దాని అంతటా అదే వస్తుంది. అన్నిటికీ మించి ఆ వృత్తిని, ఆ పనిని మనం చాలా కాలం చేసినా కూడా బోరు కొట్టదు, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఈ విషయం ఇవాల్టి రోజున సమాజంలో ఎందరో మంది ఉద్యోగులకి, ఎందరో మంది వ్యాపారస్తులకి ఇష్టం లేని పనిని, తెలియని పనిని, తప్పక చేసే పనుల్ని చేసే వాళ్ళందరికీ అడిగితే కరెక్ట్గా చెప్తారు. సరే, ఇది ఇవాల్టి కథ. ఈ కథలో విషయాన్ని చిన్నగా 2 ముక్కల్లో చెప్పుకోవాలంటే నిజమైన విద్య అంటే సొంతగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటమే. ఇష్టమైన పని చేస్తే డబ్బు, హోదా వాటంతట అవే వస్తాయి. అర్థమైందా? సరే, ఇవాల్టికి ఉంటాను. మళ్ళీ మరో కథతో కలుద్దాం.